వెన్నెముకలో ఎవరికైనా క్యాన్సర్ వచ్చినప్పుడు లేదంటే క్యాన్సర్ పేషెంట్ జనరల్‌గా క్యాన్సర్ డిటెక్ట్ అయిన తర్వాత పెట్ సీటీ స్కాన్ అని చేస్తారు. అంటే ఎక్కడెక్కడ శరీరంలో ఎక్కడైనా క్యాన్సర్ స్ప్రెడ్ అయ్యి ఉంటే మనకు తెలుస్తుంది. సో, అలాంటి ఉన్నప్పుడు ఒకవేళ వెన్నెముకలో క్యాన్సర్ ఉండి ఆ క్యాన్సర్ వెన్నెముకను డ్యామేజ్ చేసి అది కూలిపోయే రిస్క్ కానీ మనకు కనపడుతూ ఉంటే మనం అది కూలిపోయే లోపు దానికి మనం సపోర్ట్ అంటే చిన్న రంధ్రంలో పర్క్యూటేనియస్ స్క్రూస్ అంటే చిన్న రంధ్రంలో స్క్రూస్ వేసి అంటే పొద్దున స్క్రూస్ వేస్తే సాయంత్రం నడిపించేయచ్చు అనమాట. సపోర్ట్ పెట్టడం అనమాట. బిల్డింగ్ కూలిపోకుండా సపోర్ట్ పెట్టడం. అది మనం రెగ్యులర్‌గా చేస్తూ ఉంటామండి. అలాగే కొంతమందికి వెన్నెముక కూలిపోయిన తర్వాత అంటే కాళ్ళు పడిపోయిన తర్వాత, కాళ్ళలో శక్తి తగ్గిన తర్వాత, చేతులు తగ్గిన తర్వాత తెలుస్తూ ఉంటుంది. అలాంటప్పుడు కూడా ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మనం ఆ వెన్నుపూస పైన ఒత్తిడి తీసేసి మనం స్క్రూస్ ఏసి సపోర్ట్ పెడితే వారికి ఆ క్యాన్సర్ ట్రీట్మెంట్ అయ్యేలోపు వే ఈ కాళ్ళు చేతులు పడిపోకుండా కాపాడుకోగలుగుతాం. ఒక్కోసారి ఏమవుతుందంటే క్యాన్సర్ రిలీఫ్ అయిపోతుంది. కాకపోతే క్యాన్సర్ వల్ల జరిగిన ఫ్రాక్చర్ వల్ల జరిగిన పారాలిసిస్ అంటే వెన్నెముకలో క్యాన్సర్ చేరుకొని ఎముక విరిగిపోయి కాళ్ళు చేతులు పడిపోయిన తర్వాత క్యాన్సర్ నుంచి విముక్తి పొందిన పారాలిసిస్ నుంచి విముక్తి పొందకుండా బాధపడుతూ ఉంటారు. సో, అలాంటి వారికి మనము ఈ పారాలిసిస్ రాకుండా మనము వెన్నెముకని కాపాడే సర్జరీ చేస్తూ ఉంటాము. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఎవరైనా క్యాన్సర్ పేషెంట్స్ ఉండి వారికి నడుము నొప్పి ఉంటే మాత్రం వెన్నెముకలో క్యాన్సర్ స్ప్రెడ్ అయిందన్నది మనము గమనించి ఎంత తొందరగా దాన్ని సపోర్ట్ పెట్టగలిగితే అంత మంచిది.